సాయి కృష్ణ కేసులో సిట్ వేగం పెంచినట్టుగా తెలుస్తోంది. నిన్ననే కృష్ణలంక పిఎస్ కు చేరుకున్న సిట్ బృందం తమ విచారణ మొదలుపెట్టింది. ఇక 3 రోజుల పాటు విచారణ చేపట్టిన ఏసీపీ దైవప్రసాద్ తన నివేదికను సిట్ కు అందజేశారు. టెక్నికల్ ఆధారాలతో పాటు స్టేట్మెంట్లను సిట్ కు సమర్పించారు. దాంతో ఏసీపీ దైవప్రసాద్ నివేదికపై నిన్న అర్ధరాత్రి వరకు సిట్ చీఫ్ రవిప్రకాష్ సమీక్ష నిర్వహించారు. తదుపరి చర్యలపై సిట్ సభ్యులతో సమావేశం నిర్వహించి చర్చించారు. ఏసీపీ దైవప్రసాద్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ రోజు నుంచి దర్యాప్తు వేగవంతం చేయనుంది సిట్. మరోవైపు కృష్ణలంక పోలీస్ స్టేషన్లో మరోసారి తనిఖీలు చేసి శాంపిల్స్ సేకరించింది ఫోరెన్సిక్ టీమ్. అర్ధరాత్రి వరకు కృష్ణలంక పిఎస్ లో ఉండి కేసు వివరాలు పరిశీలించారు సిట్ అధికారులు. ఇవాళ సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మిని సిట్ చీఫ్ రవిప్రకాష్ విచారించే అవకాశం ఉంది. సస్పెండెడ్ సిఐ నాగరాజును ఇవాళ అరెస్ట్ చేసే అవకాశం ఉంది. మరోవైపు సాయి కృష్ణ కేసులో ఇవాళ కోర్టుకు కీలక ఆధారాలు సమర్పించబోతున్నారు కృష్ణలంక పోలీసులు. సీసీ ఫుటేజ్ తో పాటు హార్డ్ డిస్క్లు, డివిఆర్లను సీల్డ్ కవర్లో కోర్టుకు అందజేయబోతున్నారు పోలీసులు. కోర్టు ఉత్తర్వులతో ఇప్పటికే సీసీ ఫుటేజ్ ను బ్యాకప్ చేసింది ఫోరెన్సిక్ టీమ్. సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి విజ్ఞప్తి మేరకు సిఐ నాగరాజు కాల్ డేటా, సీసీ ఫుటేజ్ ను భద్రపరచాలని కోర్టు చెబుతోంది.